మిత్రులారా, బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ వెయిట్ లాస్ అవుతుంటాం. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు, ఏమండి మీరు చెప్పిన డైట్ ప్లాన్ పాటిస్తున్నాను, 5 కేజీలు తగ్గాను, లేదు 2 నెలల నుంచి పాటిస్తున్నాను, 10 కేజీలు తగ్గాను, ఇలా చెప్తూ ఉంటారు. చెప్తూ చివరిలో ఒక ప్రశ్న ఏమి అడుగుతారంటే, ఈ సైడ్స్ తగ్గుతుందండి, ఈ జబ్బలు తగ్గుతూ ఉన్నాయి, ఇంకా ఇతర అవయవాల్లో వెయిట్ తగ్గుతూ ఉంది, కానీ పొట్ట తగ్గడం లేదండి, పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. అంటే ఇది నిజమే, ఇది ఆలోచించుకోవాల్సిన విషయమే. మిగతా అవయవాల్లో స్పీడ్గా తగ్గినంతగా పొట్ట కరగటం అనేది జరగడం లేదు. ఎందుకు అని గమనించినట్టయితే, మిగతా అవయవాలన్నీ కూడా మీకు ఏదో ఒక కదలికలో ఉంటున్నాయండి. మీరు పని చేస్తున్నారు, ఆ సాధారణమైన పనిలో కూడా చేయి వాడతారు, కాలు వాడతారు, ఇవన్నీ కదలికలో, మినిమం కదలికలో ఉంటా ఉన్నాయి. కాబట్టి వాటిలో కొవ్వు ఖర్చు అవడం కూడా తేలిగ్గా ఉంటుంది. 1. 2, మిగతా ప్రాంతాల కంటే శరీరం ఎక్సెస్ ఉన్నటువంటి ఎనర్జీని ఫ్యాటీ యాసిడ్స్ గా, గ్లిజరాల్ గా, లేదా చివరికి వాటిని కొవ్వు కణంగా మార్చుకుని దాచుకునేటువంటి ప్రధాన ప్రాంతాల్లో పొట్ట ఒకటండి. పొట్ట అది ఒక రకంగా అండి రిజర్వ్ సోర్స్ లాంటిది, బ్యాంకు లాంటిది. అవసరమైతే ఉపయోగపడతాయని దాస్తామా, అంత అద్భుతంగా ఫస్ట్ బాడీ దాచుకునేటువంటి ప్లేస్లు ఏంటంటే పొట్ట, తొడలు, బ్యాక్ అండి. అందుకే మీరు గమనించండి, మగవాళ్ళకి పొట్ట ఎక్కువ పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది, స్త్రీలలోనేమో తొడల్లోనూ బ్యాక్ పార్ట్ లోనూ కొవ్వు ఎక్కువ ఫామ్ కావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ 3 ప్రాంతాలు కొవ్వు ఎక్కువ స్టోర్ కావడానికి కాజ్ ఏంటంటే, ఆపద సమయాల్లో ఉపయోగించుకోవడానికి వీలుగా శరీరం మొదట దాచుకునే ప్రాంతాలు ఇవ్వండి. అందుకే అన్ని తగ్గినా పొట్ట తగ్గక, పొట్ట కరగటం లేదు, ఏం చేయాలి ఏంటి అని చెప్పి మనకి డౌట్ అలా మిగిలిపోతూ ఉంటుంది. అయితే దీనికోసం మీరు ఏం చేయాలంటే అనే అంశాన్ని చెప్తున్నాను. బరువు తగ్గడానికి చేస్తున్నారుగా, ఏది ఉదయం టిఫిన్ బదులు పళ్ళే తింటున్నారు, అలాగే రాత్రి భోజనం బదులు కూడా పళ్ళే తింటున్నారు, అలాగే మధ్యాహ్నం భోంచేస్తున్నారు, భోంచేస్తూ బరువు తగ్గుతూ ఇక్కడేమిటా అని ఇబ్బంది పడుతున్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఇంకొక చిన్న ప్రయత్నం చేయాలండి. కొంచెం కష్టమైన, ఆచరించడానికి వీలుగానే ఉంటుంది, కొంచెం ప్రయత్నం చేసి చూడండి. మీరు మధ్యాహ్నం కూడా రైస్ మానేసి రొట్టెలు, ఎక్కువ కూర పెట్టుకొని తినగలరా? తినగలిగితే ఇంకా అది సరిపోక రిజర్వ్ సోర్స్ నుంచి బాడీ ఎనర్జీని తీసి మీ పొట్టను తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కొంచెం ఆలోచించి ప్రయత్నం చేయండి. అట్లాగే రొట్టెల్లో నంచుకునే కూర పచ్చి కూరగా ఉంటే ఇంకా త్వరగా వెయిట్ తగ్గుతారు. అదేమైనా మీరు చేయగలరా? కాస్త ఆలోచించండి. మేము ఆశ్రమాల్లో ఏం చేస్తుంటామంటే, ఫ్రూట్ ఫాస్టింగ్ లోకి తీసుకెళ్లిపోవడం, అంటే 3 పూటల పళ్ళే, లేదా జ్యూస్ ఫాస్టింగ్ లోకి తీసుకెళ్లిపోవడం, లేదా లాంగ్ ఫాస్టింగ్, ఏంటి తేనె నిమ్మరసం నీళ్లు ఇచ్చేస్తూ లాంగ్ ఫాస్టింగ్ లోకి తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఇవన్నీ చేస్తే ఏదైనా ఇబ్బంది పడితే ఎలా ఉంటుందో అని డౌట్ ఉన్న వాళ్ళు మధ్యాహ్నం శుభ్రంగా ఉడికిందే తినండి. కానీ ఇది రొట్టె పచ్చికూర అయితే మీకు పొట్ట ఇంకా స్పీడ్ గా తగ్గడానికి అవకాశం ఉంటుంది, గమనించండి. అలాగే మినిమం ఎక్సర్సైజ్ పొట్టకిచ్చేటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తే పొట్ట త్వరగా కరుగుతుంది. దీనికి మంచిగా సులభంగా ఉపయోగపడే ఎక్సర్సైజ్ ఏముందంటే యోగానండి. మీరు పచ్చి ఆహారం తీసుకుంటూ యోగాకి వెళ్ళండి. యోగాకి వెళ్తే పొట్ట కరగటాన్ని మీరు చూస్తారు. అలాగే యోగాలో పొట్ట మీద ఒత్తిడి పడే ఆసనాలు ఉంటాయి, నౌకాసనం అని ఉంటుంది. ఆ నౌకాసనం చేస్తూ మీరు పొట్ట మీద ఒత్తిడి పట్టడాన్ని గమనిస్తూ ఉండొచ్చు. ఆసనంలో ఉంటూనే అదిగో ఇక్కడ ఒత్తిడి పడుతుంది అని దాన్ని మీరు ఎంతో అద్భుతంగా గమనించవచ్చు. అలాగే పాదోత్తానాసనం అని ఉంటుంది, 2 కాళ్ళు పైకి లేపి చేపిస్తూ ఉంటారు. పాదోత్తాసనం మీకు ఎంత ఉపయోగపడుతుందో. అలాగే బోర్ల తిరిగి చేసే ఆసనాల్లో కూడా పొట్ట మీద ఒత్తిడి పడి వెనుపూసకి వెనక ఉపయోగపడుతూనే పొట్ట మీద స్ట్రెయిన్ చేసేటువంటి ఆసనాలు చాలా ఉన్నాయి. ఇలా మీరు యోగా, మీకు దగ్గరలో ఏదైనా యోగా కేంద్రం ఉంటే అక్కడికి వెళ్ళి పొట్ట తగ్గడానికి ఆసనాలు ఏంటని చెప్పి తెలుసుకొని చేసుకోవచ్చు. లేదు మీకు అవకాశం ఉంటే 1 నెల రోజుల పాటు వెయిట్ రిడక్షన్ కోర్సులో భాగంగా యోగా చేసేయండి. పొట్ట తగ్గటాన్ని మీరు గమనిస్తారు. అంటే పొద్దున ఫ్రూట్స్, రాత్రి ఫ్రూట్స్, మధ్యాహ్నం ఏమో రొట్టె పచ్చికూరలు లేదా రొట్టె ఎక్కువ కూర, అలాగే 1 నెల పాటు కంటిన్యూగా యోగా ఇది పెట్టండి. పొట్ట కరిగిపోవడాన్ని చూసి ఎంతో సంతోషిస్తారు. అలా ఆచరించాలని, పొట్టను తగ్గించుకునే ప్రయత్నం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.